శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ. ముందుగా శ్రీ 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 ప్రమేయానంద సరస్వతీ స్వామివారు ప్రసాదించిన హృదయ కుసుమాంజలి విందాం. శ్రీ 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 విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస స్వామి చరిత్ర గ్రంథముపై నా అభిప్రాయమును కోరడం బాబాగారి గొప్ప మనసుకి తార్కాణం. విషయం సమర్థ రామదాస స్వామి, రచయిత స్వయానా బాబాగారు. ఇటువంటి అద్భుత కలయిక ఫలితముగా వ్యక్తమైన ఈ గ్రంథములో మనకు తోచినన్ని అమూల్య రత్నములను చేతితో లేదా దోసిళ్లతో అలా ఎన్నైనా సరే మన అర్హతను అనుసరించి పొందవచ్చు. మచ్చుకు కొన్ని 4వ అధ్యాయంలో పిల్లల అవస్థ ద్వారా మన ఇళ్లల్లో ఆచరించవలసిన సదాచారమును గుర్తు చేసినారు. అలాగే గురువుల గొప్పదనం గురించి గురవో బహవత్సంతి శ్లోకముతో తెలియపరిచినారు. అలాగే కేవలం భగవదనుగ్రహం చేతనే గురువు లభిస్తాడని, మనని గురువుని పొందాలి అంటే భగవంతుడినే వేడుకొనమని సూచించినారు. 8వ అధ్యాయంలో పూర్ణ పురుషులైన సద్గురువుని ఎంచుకొని శుశ్రూష చేసిన తర్వాతనే ప్రపంచమునకు సేవలందించే సాంప్రదాయమును గుర్తు చేస్తూ మనకు గురు శుశ్రూష యొక్క ఆవశ్యకతని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే శిష్యులుగా ఉండకుండా నేరుగా గురువులుగా మారి సేవలందుకోవాలనే భావన ఈ కాలంలో పెరిగిపోతుంది కనుక. ఈ కాలంలో పిల్లల్లో ఉత్తమ సంస్కారములు కలిగించుకుని సత్కీర్తిని, వంశానికి కీర్తిని పెంపొందించాలంటే ఏమి చేయాలో 8వ అధ్యాయంలో సేవాభావము, సంఘీభావము, సామూహిక సత్కార్యములలో పాల్గొనుట మొదలైన సూచనలను గుర్తు చేస్తున్నారు. అలాగే 9వ అధ్యాయంలో యోగుల గొప్పదనమును గుర్తించే తల్లిదండ్రులు తమ సంతానం అలాంటి యోగిగాను లేదా ప్రపంచాన్ని ఉద్ధరించే సన్యాసిగాను కావాలని కోరుకోరు అని చురకవేశారు. సంసారమును సముద్రముతోనూ సుఖదుఖములను అలలతోనూ పోలుస్తూ నిస్తరంగా సముద్రము వలె మనసును ఉంచుకొనగలుగుటయే సాధనగా మనందరికీ గుర్తు చేయుచున్నారు. తల్లిదండ్రులలో మార్పు కలిగి దేశసేవ చేసే సంతానమును కనేటట్టు తల్లిదండ్రులలో ఉత్తమ సంస్కారములు కలిగేలాగున ప్రార్థించుదాం అని నిత్యానందుల వారి వాక్కు ద్వారా భగవంతుడిని మనము ఏమని ప్రార్థించాలో తెలియపరిచినారు. 10వ అధ్యాయంలో మహాత్ముల తపస్సు వెనుక కారణమును తెలుపుతూ వారు లోకోద్ధరణకే తమ శరీరము మనస్సులను దృఢపరుచుకుని నిరంతరం తపస్సు చేయుదురు అని తెలుపుతూ మనము కూడా ఎలా తపస్సు చేయాలని సూచించినారు. శరీర సుఖమును, ఆహారమందు రుచిని, నిద్రయందు ప్రీతిని వదిలి మనోనిగ్రహ శక్తిని పెంపొందించుకొనున్నప్పుడే ఇష్టదైవ దర్శన ప్రాప్తి కలుగునని శ్రీరామదాసు వారికి శ్రీరామ దర్శనం ప్రసంగంలో తెలిపినారు. ఇంకా అనేక మార్లు 13 కోట్ల మంత్రజపం చేయవలెనని సూచిస్తూ నిరంతర నామస్మరణ ఆవశ్యకతని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ సాధనలో మన ప్రయత్నమును వివరించడం చాలా గొప్ప విషయం. 13వ అధ్యాయంలో సమర్థుల వారు తల్లికి బోధ పేరుతో వివేక వైరాగ్యములని బాబాగారు మనందరికీ బోధించినారు. అలాగే యోగము పరమరహస్యాలను ఆచరణ ద్వారా మనము సరస్వతిని ఎందుకు పూజిస్తామో తెలియపరచడం ద్వారా బాబాగారికి యోగములోని అనుభవమును మరియు మనతో పంచుకోవాలనే ప్రేమను మనము గమనించవచ్చు. 14వ అధ్యాయంలో గురువు గొప్పదనము మరియు గురువు స్పర్శన సంభాషణలు అత్యంత భాగ్యవంతులకే లభించునని తెలియపరుస్తూ మనలను కూడా గురువుని నేరుగా దర్శించుకొని ఆ భాగ్యమును పొందమని గుర్తు చేస్తున్నారు. అలాగే నవవిధ భక్తి వివరణ చాలా అద్భుతంగా ఇచ్చారు. 16వ అధ్యాయంలో కళ్యాణ్ చరిత్ర ద్వారా మనము కూడా కళ్యాణ్ లాగా దృఢభక్తిని కలిగి ఉండాలని బోధించినారు. 17వ అధ్యాయంలో మహాత్ముల ఆగమన రహస్యమును తెలియపరిచినారు. ఈ సందర్భంలో మనము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వాక్కు యదా యదా హి ధర్మస్యను గుర్తు చేసుకుని మహాత్ములు సాక్షాత్ భగవంతుడే అని గుర్తు చేసుకుంటే మన సమర్పణ మహాత్ముల పట్ల ఇంకనూ పెరిగే అవకాశం ఉంటుంది. 18వ అధ్యాయంలో తల్లి జిజియాబాయి శివాజీకి చేసిన బోధ ద్వారా ఈ కాలంలో తల్లులు మరిచిపోయిన బోధని గుర్తు చేస్తూ తల్లులు తమ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో తెలియపరిచినారు. 19వ అధ్యాయంలో శిష్యుడికి ఉండవలసిన తపనని సుఖమహర్షి చరిత్ర ద్వారా తెలియపరిచి మనలోని తపన ఎంతవరకు ఉందో పరీక్షించుకొనమని సూచించినారు. ఆదిశంకరులు వివేక చూడామణిలో దుర్లభం త్రయమే వైతత్ లాంటి శ్లోకముల్లో మానవ జన్మ గొప్పదనమును 20వ అధ్యాయంలో వేణుబాయికి చేసిన బోధ ద్వారా గుర్తు చేసినారు.
21వ అధ్యాయంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న అస్తవ్యస్త వాతావరణమునకు కారణం తెలియపరుస్తూ దానిని తొలగించే ప్రయత్నమును పరోక్షముగా సూచించడం గురుస్థాయిలో ఉన్న బాబా వారికే చెల్లు. అలాగే ఖాన్ చరిత్ర ద్వారా పదవిలో ఉన్నవారు ఎలా నడుచుకోవాలో హెచ్చరించారు. 24వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించినారు. గురు సన్నిధికి చేరిన భక్తులు గురువులే తమ కర్మలను బాధలను తొలగించాలని కోరుకుంటారు. కానీ తమ బాధ్యత అయిన మన కర్మ నివారణకు గురువు విధించిన ఏదో ఒక సాధనను విస్మరిస్తారు. అలా ఆచరించడం వల్ల కర్మఫలాలు ఎలా తొలగిపోతాయో తెలుపుతూ సాధనలో మన వంతు బాధ్యతని గుర్తు చేశారు. అలాగే గురుసేవా భాగ్యం 12 సంవత్సరాల తపస్సు చేతనే లభిస్తుందని తెలుపుతూ గురువుగారి కృప పొందాలంటే ఏం చేయాలో సూచించారు. 29వ అధ్యాయంలో శివాజీ గురుభక్తి నిరూపణ ద్వారా గురు అనుగ్రహం పొందాలంటే మనం ఏమి చేయాలో అద్భుతంగా వివరించినారు. సమర్థుల వారికి బాధ, దాని నివారణకు శివాజీ పులిపాలు తేవడం, ఈ కథ ద్వారా గురువుగారి ఔన్నత్యము, శిష్యులను ఉద్ధరించాలనే తపనతో పాటుగా శిష్యుల బాధ్యతను కూడా గుర్తుకు చేశారు. అలా చేయడం వల్ల గురువుగారికి శిష్యులపై గల వాత్సల్యమును కళ్యాణ్కి పరీక్ష రూపంలో 30వ అధ్యాయంతో తెలిపినారు. ఈ అధ్యాయంతో మరియు అజ్ఞాన్ కథ 38వ అధ్యాయం ద్వారా గురువు దయ ఉన్నచో పొందలేనిది ఏదీ లేదు కనుక గురువు దయని పొందేందుకు మనమంతా ప్రయత్నించడమే మన సాధనగా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. చాలా చాలా ముఖ్యమైన విషయం, అందరము గ్రహించవలసిన విషయమును అధ్యాయం 31లో హనుమంతుని లీలలో తెలుపుతూ గురువు నుండి ఆదేశాలు లభిస్తే ఆచరించబూనిన శిష్యునికి ఆటంకాలు రావు. అలా కాక శిష్యుడు సూచించి అనుమతి పొందితే ఆచరణలో ఆటంకాలు తప్పవని తెలుపుతూ శిష్యులుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువుకి మనం సూచించి వారి సర్వజ్ఞతను శంకించడం మానివేయమని హెచ్చరించుచున్నారు. అధ్యాయం 31లో గురువులు సర్వజ్ఞులు కదా, మరి వారి వద్ద ఉండే శిష్యులలో దుర్గుణములు ఎందుకుంటాయనే ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. భగవద్గీత 9వ అధ్యాయం 30-31లో తెలిపినట్లుగా అపిచేత్ సుదురాచార క్షిప్రం భవతి ధర్మాత్మ శ్లోకాల ద్వారా కేవలం గురువుని చేరినంత మాత్రాన సరిపోదు. మనవంతు కర్తవ్యమును గుర్తు చేసుకుంటూ ఆచరించినచో నమే భక్త ప్రణశ్యతి మాట మనలో కూడా సత్యమై తీరుతుంది. అలా కాకుండా ప్రయత్నించకుండా అలాగే ఉన్నచో మార్పు లభించదని ఈ అధ్యాయంలో బాబాగారు చాలా చక్కగా మనకు తెలియపరిచినారు. 32వ అధ్యాయంలో వామన శాస్త్రి బ్రహ్మానుభూతి ద్వారా గురువులు బ్రహ్మజ్ఞానులు సర్వజ్ఞులైన గురువుల సాన్నిధ్యంలో ఉన్నవారు ఈ విషయమును గ్రహింపకపోవుటను గుర్తు చేస్తున్నారు. 33 బోళారాం కథ ద్వారా శిష్యుల భక్తుల తప్పులకు గురువులు భాగస్థులు కనుక భక్తులు తప్పు చేస్తూ గురువుకి భారం పెంచుకుందామా లేక ఇప్పటిదాకా చేసిన తప్పులను క్షమించమని కోరుతూ తిరిగి ఆ తప్పులను పునరావృతం కాకుండా చూద్దామా అన్న వివేకాన్ని మనకే వదిలివేస్తూ ఒక పాఠం నేర్చుకోమని హెచ్చరిస్తున్నారు. 35వ అధ్యాయంలో తెలిపిన ధ్యాన ప్రక్రియ అద్వితీయం. 36వ అధ్యాయంలో తుకారాంజీ ద్వారా శివాజీ బోధనల ద్వారా చింతించుట మాని మన కర్తవ్యమును నెరవేర్చమని బోధ చేసినారు. 37వ అధ్యాయంలో నా కార్యములన్నీ గురు కార్యములే అనుకుంటే శక్తి వస్తుంది, చేస్తాము అని సంకల్ప శక్తిని పెంచుకునే ప్రక్రియని తెలియపరిచినారు. 41వ అధ్యాయంలో సమర్థుల వారి తపస్సు ఏ విధంగా జరిగింది, భగవంతుడి కృప ఏ విధంగా పొందింది తెలుపుతూ మళ్ళీ మళ్ళీ మన తపస్సు ఏ విధంగా కొనసాగించాలో, గురువును చూసి ఏ విధంగా స్ఫూర్తిని పొందాలో వివరించినారు. సమర్థులు రోజు కొన్ని లక్షల జపం చేసేవారట, మరి మన సంగతో? కాబట్టి మన ప్రయత్నం కొనసాగిస్తే గురువు నిరంతరం చివరికి మరుజన్మలకైనా మన వెంటే ఉంటారన్న భరోసాను 45వ అధ్యాయం ద్వారా ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు. 48వ అధ్యాయం ద్వారా తిరిగి మన సాధన గురు అనుగ్రహమును మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అలాగే 50వ అధ్యాయంలో రంగోబా అస్త్ర విసర్జన ఇంకా మరికొన్ని ప్రదేశాలలో దాసబోధని గుర్తు చేయిస్తూ సాధు లక్షణములను సాధకుల లక్షణములను తెలుపుతూ మనం కూడా వాటిని కలుగజేసుకోవాలని గుర్తు చేస్తున్నారు. 52వ అధ్యాయంలో శివాజీకి ఆత్మానుభావం ద్వారా సద్గురువు మార్గదర్శకుడు మాత్రమే, ప్రయత్నం సాధన సాధకునిదే అని సాధన యొక్క మహత్యమును గుర్తు చేస్తున్నారు. ఇంకొక విషయం, ఎంతటి వారైనా సృష్టినంతటినీ బాగు చేయలేరు. మన ప్రయత్నమంతా మనని మనం బాగు చేసుకోవడమే కాబట్టి స్వప్రయత్నం మానవద్దని హెచ్చరిస్తున్నారు. 53లో రాతి బొమ్మ, గుడ్డ బొమ్మ, ఉప్పు బొమ్మ ఉపమానములతో రాతి నుండి ఉప్పు బొమ్మగా మారడమే సాధనగా తెలుసుకోమన్నారు.
ఇలా ఈ గ్రంథంలో బాబాగారు అనేక రహస్యాలను తెలియపరిచినారు. ఈ గ్రంథమును నిత్యపారాయణ గ్రంథంగా మరల్చుకుని మనమందరము గురు భగవత్ కృపను పొందుదాము. ఇటువంటి అమూల్య గ్రంథమును మనకందించిన బాబాగారికి శతకోటి పాదాభివందనములు. నా అభిప్రాయం తెలుపమని అవకాశమిచ్చి అనుగ్రహించినందులకు పూజ్య శ్రీ బాబాగారికి సర్వదా అనేక సహస్రవందనములు. ఇప్పుడు ఈ గ్రంథాన్ని రచించిన శ్రీ 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 విఠల్ బాబా గారి గురించి కొంచెం తెలుసుకుందాం. శ్రీ విఠల్ బాబా వారి జీవిత సంగ్రహం. శ్రీ 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 విఠల్ బాబా గారు 7 ఏండ్ల బాలుడుగా పండరీపుర క్షేత్రంలో ప్రకటమైనారు. చంద్రభాగా నదీ తీరంలో సంచరిస్తూ ఉంటే శ్రీ కైకాడి మహారాజ్ గారు చూచి ముగ్ధులై తమ ఆశ్రమానికి తీసుకుని పోయి ఆట పాట భజనలు నాటకములు నేర్పించారు. విఠల్ అనే నామకరణం వారే చేశారు. తల్లిదండ్రుల వివరాలు తెలియవు. ఆశ్రమ సేవలు బుద్ధిపూర్వకంగా చేసి అందరి మన్ననలు పొందుచూ బాలవిఠలుడు పెరిగాడు. షిరిడీ సాయిబాబా వారు హఠాత్తుగా ఒకనాడు పండరీపురంలో ఉన్న బాలవిఠలుని తన వద్దకు ఆకర్షించుకుని సశరీరంగా దర్శనమిచ్చి నా అండ నీకెల్లవేళలా ఉంటుందని ఆశీర్వదించారు. ఎటుపోవాలో తెలియక ఆ గ్రామంలోనే బాలవిఠలుడు భిక్ష చేసుకుంటూ తిరుగుచుంటే శ్రీ సాయిబాబా కైకాడి మహారాజుకు స్వప్నంలో దర్శనమిచ్చి బాలవిఠలుడు షిరిడీలో ఉన్నాడు, వచ్చి తీసుకుని వెళ్ళమని ఆదేశించారు. కైకాడి మహారాజు షిరిడీ సాయి సమకాలికులు. శ్రీ సాయిబాబా వారి ఆదేశం ప్రకారం షిరిడీకి వచ్చి ప్రియ శిష్యుని తిరిగి పండరికి తీసుకుని వెళ్ళారు. కొన్నేళ్లకు కైకాడి మహారాజు వారి ఆదేశంతో శ్రీ విఠల్ బాబా ఋషికేశ్లోని కైలాసాశ్రమం చేరుకున్నారు. అచ్చటి సాధన పూర్తి కాగానే శ్రీ విష్ణు మహాదేవానంద స్వామి వారి ఆదేశం మేరకు మానస సరోవర ప్రాంతంలో తపస్సు చేశారు. అచ్చటనే అదృశ్య గురువుల సాక్షాత్కారము, కర్తవ్య ప్రబోధము లభించినది. కలియుగంలో జగత్ కళ్యాణానికి నామస్మరణం ప్రధానమని రామాయణ ప్రవచనములు, శ్రీ గురు చరిత్ర, శ్రీ అవధూత లీలలు, శ్రీ దత్తతత్వ ప్రబోధములను చేస్తూ తమ సంచారమును సాగించారు. సద్గురువుల ఆదేశాల మేరకు చరించుచూ 1965లో ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ కొన్ని జిల్లాల్లో సంచరించారు. ఎక్కడైనా తీర్థాలు, క్షేత్రాలలోని దేవతలను దర్శించుకునేవారు. నిర్వాహకులలో లోపాలుంటే వాటిని సరిచేసుకోమని సలహాలనిచ్చేవారు. ఈ సంచారంలో అనేక కుటుంబాలకు పరిచయమై ఎవరికి వారికే ఆత్మీయుడుగా, ఆంతరంగిక సలహాదారుడుగా, వారి శ్రేయోభిలాషిగా, సమస్యలకు పరిష్కారం చూపే సద్గురువుగా మహత్తరమైన స్థానమును సంపాదించుకున్నారు. తాను అందరివాడు కానీ తనకంటూ ఎవరూ లేరని వారికి ఆధారం శ్రీ దత్తస్వామియే అనేవారు. అనేక గ్రామాలలోనూ పట్టణాలలోనూ శ్రీ సాయిబాబా మరియు ఇతర దేవతల విగ్రహ ప్రతిష్టలు దగ్గరుండి చేయించారు. 1978 నుండి హైదరాబాద్ కేంద్రంగా సంచారం చేశారు. 1980లో వనస్థలిపురంలో దేవాలయ సముదాయ నిర్మాణం చేశారు. శ్రీ సాయిబాబా వారి ఆదేశాల మేరకు 1988లో విజయవాడ దగ్గర జగ్గయ్యపేటలో కొన్ని రోజుల తర్వాత విజయవాడ కేంద్రంగా 10 సంవత్సరాలు సంచారం చేశారు. 1980లో శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో అన్నదాన శిబిరం నిర్వహించారు. అదే సంవత్సరం కృష్ణా పుష్కరాలకు సీతానగరంలో అన్నదానం జరిపించారు. 1991లో రాజమండ్రిలో గోదావరి పుష్కరాలకు, 92లో విజయవాడలోను, 2004లో శ్రీపాద శ్రీవల్లభాపురంలో కృష్ణా పుష్కరాలకు అన్నదానం జరిపించారు. అన్నదాన మహిమను అందరికీ తెలియజెప్పారు. అన్నదానం చేయ సంకల్పించుకున్న వారికి అన్నం కొరతనేది ఉండదని ప్రబోధించారు. శ్రీ బాబాగారి ప్రబోధాలను శిరసావహించిన అనేక క్షేత్రాలయందు అన్నదాన సత్రములు నడిపిస్తున్నారు, అభివృద్ధిని సాధిస్తున్నారు. ఇది నగ్న సత్యం. 1992లో శ్రీ గురు భక్తి ప్రచార సాధనంగా శ్రీ గురుచరణం మాసపత్రికను స్థాపించారు. 1993 నుండి ప్రతి దత్తక్షేత్రంలోనూ సామూహిక శ్రీ గురు చరిత్ర పారాయణలు సుమారు 200 మందితో చేయించారు. నరసింహవాడి, పిఠాపురం, గాణగాపురం, కురువపురం, అక్కల్కోట, షేగాం, షిరిడీ క్షేత్రాలలో జరిపించారు. విజయవాడలో ఉంటూ శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞాలు చేయించి ఆయా ప్రదేశములలోని విపత్తులను దూరీకరించారు. వారి మహిమను బహిర్గతం చేయక అంతా సర్వేశ్వరుని దయ అనేవారు. 1995లో విశాఖపట్నంలో దత్తసాయి పాదుకాపీఠం స్థాపించారు. 1996లో పశ్చిమ గోదావరి జిల్లా పోలసానిపల్లి గ్రామంలో శ్రీ సాయిబాబాను ప్రతిష్ఠించారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామంలో శ్రీదత్త విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. 1996లో విజయవాడ నుండి పిఠాపురానికి 2 సార్లు పాదయాత్రలు నిర్వహించారు. 1997లో 98లో దత్త జయంతికి దీక్షలనిచ్చి పాదయాత్రలు చేయించినారు.
1999లో శ్రీపాద శ్రీవల్లభుల ఆదేశంతో వారు నడయాడిన మరియు దర్బారు నడిపిన చోట క్షేత్ర నిర్మాణం చేశారు. 2001లో కర్ణాటకలో శ్రీదత్తపురం అను క్షేత్ర నిర్మాణం చేసి దత్తసాయి పాదుకాపీఠం స్థాపించారు. 2003లో మహబూబ్ నగర్లో శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం నిర్మించారు. దానికి అనుబంధంగా శ్రీ సాయి మందిర నిర్మాణం జరిపించారు. 2009లో పశ్చిమ గోదావరి జిల్లా దూబచెర్ల గ్రామంలో అత్యంత శ్రద్ధాభక్తులతో భక్తులు కోరగా మహాశివలింగాకారంలో మందిర నిర్మాణం చేసి శ్రీ దత్త, శ్రీ సాయి, శ్రీ గణేశ, లక్ష్మీ విగ్రహ ప్రతిష్టలు జరిపించారు. తర్వాత కృష్ణానది, భీమానది సంగమంలో శ్రీదత్త భీమేశ్వరాలయం నిర్మించి 2012లో మూర్తుల ప్రతిష్టలు జరిపించారు. ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ విస్తృత కీర్తిని ఆర్జించే కార్యక్రమాలు నిర్వహించారు. నిరాడంబరులు, నిగర్వి, పరమ ప్రేమాకారులు తెలుగులో అక్కల్కోట స్వామి లీలామృతం, శ్రీదత్త చాలీసా వైభవం, శ్రీ గురు చరిత్ర, శ్రీదత్త సంకీర్తనలు, శ్రీ సమర్థ రామదాస విజయము అనే గ్రంథాలు రచించారు. ఇతరులను ప్రోత్సహించి రచనలు చేయించారు. వాటిని ముద్రింపించి ప్రజలలో భక్తి బీజాలు నాటారు. భక్తి పంటను పండించారు. వారిచే నిర్మించబడిన క్షేత్రాలలో దేవతలను ప్రార్థించి భక్తులకు వరములను గుప్పించమని వేడుకొన్నారు. శ్రీదత్తుని ఆజ్ఞానుసారం 18/7/2014 భౌతిక దేహాన్ని విసర్జించి విశ్వ చైతన్యంలో విలీనమైనారు. హరి ఓం తత్సత్. రేపటి నుంచి శ్రీ సమర్థ రామదాస విజయం మొదటి అధ్యాయం ప్రారంభం.